నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ది ఎకనామిక్ టైమ్స్లో దీనికి సంబంధించి సంచలన కథనం వెలువరించింది. ఇప్పటికే ప్రభుత్వ సంస్థలు భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్, ఇంద్రప్రస్థ కంపెనీలతో సంప్రదింపులు జరిపినట్టుగా ఈ కథనం సారాంశం. వరుస అవినీతి కేసుల నేపథ్యంలో మెగా గ్యాస్ కంపెనీని కొనడానికి సంస్థలు సంకోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. మొన్ననే ఎలక్టోరల్ బాండ్ స్కామ్లో మెగా ఇంజనీరింగ్ సంస్థ ఇరుక్కుంది. రాజకీయ పార్టీలకు 1200 కోట్ల విరాళాలు ఇచ్చింది మెగా. కేవలం బీజేపీకే 960 కోట్ల రూపాయలు ఇచ్చింది మెగా ఇంజనీరింగ్ సంస్థ. ఎలక్టోరల్ బాండ్స్లో రెండో స్థానంలో మెగా ఇంజనీరింగ్ సంస్థ ఉంది. ఎన్ఎండిసి నుంచి బిల్లుల చెల్లింపు కోసం లంచాలు ఇచ్చారన్న కేసులోనూ సిబిఐ విచారణ ఎదుర్కొంటుంది మెగా ఇంజనీరింగ్ సంస్థ. గ్యాస్ కంపెనీ ఆస్తుల విలువ కడుతుంది మెగా ఇంజనీరింగ్. గ్యాస్ కంపెనీ విలువ 1000 నుంచి 2000 కోట్లు ఉంటుందని అంచనా వేస్తోంది. మొత్తం మీద మెగా ఆస్తుల అమ్మకానికి ఉందంటూ సంచలన కథనం వెలువడింది. దీనికి సంబంధించి ప్రస్తుతం ఆసక్తికర చర్చ అయితే సాగుతోంది. మొన్ననే ఎలక్టోరల్ బాండ్ స్కామ్లో మెగా ఇంజనీరింగ్ ఇరుక్కుంది. తాజాగా మెగా ఆస్తుల అమ్మకానికి ఉందంటూ కథనం అయితే వెలువరించింది ది ఎకనామిక్ టైమ్స్. రైట్, మా కొలీగ్ వర్మ జాయిన్ అవుతున్నారు. వర్మ, ది ఎకనామిక్ టైమ్స్లో మెగా ఆస్తుల అమ్మకానికి ఉన్నట్టుగా ఓ సంచలన కథనం వెలువడింది. దీనికి సంబంధించిన వివరాలు ఏంటి? అసలు మెగా ఇంజనీరింగ్ సంస్థ ఎలాంటి ఆస్తుల అమ్మకానికి పెట్టింది? రామదాస్ గారు నమస్తే అండి. మెగా ఇంజనీరింగ్ సంస్థ ఇప్పటికే తన కంపెనీలు కొన్నిటిని అమ్మాలని ప్రయత్నాలు చేస్తున్నట్టుగా వార్తలు వచ్చినాయి. ఈ నేపథ్యంలో ఈరోజు ఒక సంచలనాత్మకమైన కథనం మాత్రం వెలువడింది. అది మెగా గ్యాస్ ని అమ్మేయడానికి ప్లాన్ చేస్తున్నారనే విషయాన్ని బయటపెట్టింది. ఈ కథనం చాలా సంచలనం సృష్టిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఎలక్ట్రల్ బాండ్ స్కామ్ లో ఇరుక్కున్న మెగా ఇంజనీరింగ్ తన కంపెనీని అమ్ముకోబోతుందనే వార్తలు ఇండైరెక్ట్ గా వినిపిస్తున్నా ఇప్పుడు డైరెక్ట్ గా ఒక పత్రికలో రావడంతో అది సంచలనంగా మారింది. వర్మ గారు, ఇప్పటికే ప్రభుత్వ సంస్థలైనటువంటి భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్, అలాగే ఇంద్రప్రస్థ కంపెనీలతో సంప్రదింపులు జరిపినప్పటికీ అవినీతి కేసుల నేపథ్యంలో ఈ కంపెనీని కొనడానికి సంకోచిస్తున్నట్టుగా సమాచారం. ఆ కథనం సారాంశం అంటే ఏం జరుగుతుంది అసలు? యాక్చువల్గా మెగా గ్యాస్ ని అమ్మాలని ప్రయత్నం చేసినప్పుడు దీనికి సంబంధించి వాల్యుయేషన్ చేయడం చాలా ముఖ్యంగా ఉంటుంది. ఈ వాల్యుయేషన్ కూడా కంపెనీ వాల్యుయేషన్ 1000 నుండి 2000 కోట్ల వరకు చెప్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ వాల్యుయేషన్ విషయంలో కూడా భారత పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్, ఇంద్రప్రస్థ కంపెనీలు ఏకీభవించట్లేదనే అంశం కూడా మనం తెలియవస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ ఈ కంపెనీ ఎన్నో అవినీతి కేసుల నేపథ్యంలో దీన్ని కొనాలంటే ప్రతి విషయాన్ని జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాల్సిన పరిస్థితి ఉంది. అందువల్ల కంపెనీ అమ్మాలి అని అనుకున్నా కూడా వీళ్ళు కొనడానికి ఈ కంపెనీలు సిద్ధంగా లేవనే విషయం కూడా కొంతవరకు తెలుస్తుందండి. అంటే ప్రధానంగా ఈ గ్యాస్ బిజినెస్ని ఎందుకు అమ్మకానికి పెట్టింది మెగా సంస్థ? మిగతా వాటి జోలికి పోకుండా కేవలం గ్యాస్ విషయంలోనే ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంది అనుకోవచ్చు మనం? అంటే ఒక్కొక్క కంపెనీల్ని అమ్మే విషయంలో ముందుగా చిన్న కంపెనీలు, చిన్న బిజినెస్ లో కొద్దిగా తక్కువ ఉన్నది, బిజినెస్ లో కొద్దిగా ఇబ్బందులు ఉన్నది ఏదైనా ఉంటే దాన్ని ముందుగా ఒక ట్రయల్ బేస్ లో స్టార్ట్ అవుతుంది. జనరల్ గా ఎవరైనా ఎక్కువ కంపెనీలు, ఎక్కువ రకాలైన వ్యాపారాల్లో ముందుకు తేలుతున్న వాళ్ళు వాళ్ళకి నష్టాలు వచ్చేది కానీ, లేదంటే వాళ్ళకి ఏదన్నా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది అనుకున్న దాన్ని కానీ ముందుగా తీసేయాలని ప్రయత్నం చేస్తారండి. ఆ నేపథ్యంలోనే మెగా గ్యాస్ ని అమ్మేయాలని అనుకుంటున్నారని మనం అనుకోవచ్చు. రైట్. అలాగే మొన్న ఎలక్టోరల్ బాండ్ స్కామ్లో కూడా మెగా సంస్థ ఇరుక్కుంది. అలాగే ఎన్ఎండిసి బిల్లుల మంజూరీ కోసం కూడా లంచాలు ఇచ్చినట్టుగా కూడా ఆరోపణలు ఉన్నాయి. సో ఈ ఇంపాక్ట్ ఏమైనా ఉండొచ్చా ఈ గ్యాస్ అమ్మకానికి సంబంధించి? ఖచ్చితంగా ఉండొచ్చండి. ఏదైనా కంపెనీ నుండి ఏదైనా కొనాలి అని ఎవరైనా అనుకున్నప్పుడు, ఎవరైనా సరే సాధారణంగా ఏదైనా కొనాలని అనుకున్నప్పుడు దాని మంచి చెడ్డలు అన్నింటినీ పరిశీలించే అవకాశం ఉంటుంది. ఒక కంపెనీ, అందులోనూ ఇంత పెద్ద కంపెనీ ఇన్ని వేల కోట్ల రూపాయల లావాదేవీలు జరపాల్సిన పరిస్థితుల్లో ఆ కంపెనీకి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా నిశ్చితంగా పరిశీలిస్తారు. ఈ నేపథ్యంలోనే భారత పెట్రోలియం కానీ, హిందుస్థాన్ పెట్రోలియం కానీ, ఇండియన్ ఆయిల్ కానీ, ఇంద్రప్రస్థ కంపెనీలు కానీ
కొద్దిగా వెనకడుగు వేస్తున్నట్లుగా కూడా మనకు వచ్చిన కథనం ప్రకారం అర్థమవుతుందండి. రైట్. అయితే మొత్తానికి ఈ ఆస్తుల విలువ 1000 నుంచి 2000 కోట్ల వరకు ఉండొచ్చు అంటే కూడా లెక్కలు కడుతున్నట్టుగా తెలుస్తుంది. వాస్తవానికి ఈ కథనం ఈ కథనం సారాంశం ది ఎకనామిక్ టైమ్స్. సో దీంట్లో వాస్తవం ఎంత, నిజంగా అమ్మకానికి పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది వాస్తవానికి మెగా సంస్థకు, అలాగే దీనికి సంబంధించి బయట ఎలాంటి చర్చ సాగుతుంది మార్కెట్లో? మెగా ఇంజనీరింగ్ కి సంబంధించి వరుసగా సిబిఐ కేసులు కానీ, లేకపోతే ఎన్ఎండిసి నుంచి బిల్లుల చెల్లింపు కోసం లంచాలు ఇచ్చారన్న కేసు కానీ, లేదంటే ఈ ఎలక్ట్రల్ బాండ్ స్కామ్ లో ఇరుక్కోవడం కానీ, కొద్దిగా మెగా కంపెనీకి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఈ మెగా గ్యాస్ అనే కంపెనీని అమ్మాలని వాళ్ళు డిసైడ్ అవ్వడం, దీనికోసం వాల్యుయేషన్ చేయాలని అనుకోవడం, ఈ వాల్యుయేషన్ కూడా 1000 నుండి 2000 కోట్లు చెప్పడం కూడా కొంచెం విచిత్రంగానే చెప్పుకుంటున్నారు. ఎందుకంటే వాల్యుయేషన్ చేయడానికి చాలా ప్రాసెస్ ఉంటుంది, ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ అంతా వీళ్ళు ఫాలో అయ్యారా లేదా అనేది కూడా అనుమానాస్పదంగానే ఉందండి. రైట్. ఎస్, థ్యాంక్ యూ వర్మ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది మొత్తం మీద ఆస్తులు వ్యాపారాల అమ్మకానికి మెగా ఇంజనీరింగ్ సంస్థ సిద్ధమైందా అంటే అవుననే కథనాలు వెలువడుతున్నాయి. గ్యాస్ బిజినెస్ అమ్మాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. ది ఎకనామిక్ టైమ్స్లో దీనికి సంబంధించి సంచలన కథనం వెలువరించింది. ఇప్పటికే ప్రభుత్వ సంస్థలైనటువంటి భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, అలాగే ఇంద్రప్రస్థ కంపెనీలతో మెగా సంస్థ సంప్రదింపులు జరిపినట్టుగా తెలుస్తోంది. అయితే వరుస అవినీతి కేసుల నేపథ్యంలో మెగా గ్యాస్ కంపెనీని కొనడానికి ఈ సంస్థలు సంకోచిస్తున్నట్టుగా ఆ వార్తా కథన సారాంశం. అయితే మొన్ననే ఎలక్టోరల్ బాండ్ స్కామ్లో మెగా ఇంజనీరింగ్ ఇరుక్కుంది. రాజకీయ పార్టీలకు 1200 కోట్ల విరాళాలు ఇచ్చినట్లుగా మెగా సంస్థపై ఆరోపణలున్నాయి. కేవలం బీజేపీకి 960 కోట్ల రూపాయలు ఇచ్చింది మెగా ఇంజనీరింగ్. ఎలక్టోరల్ బాండ్స్లో 2వ స్థానంలో మెగా ఇంజనీరింగ్ నిలిచింది. ఇటు ఎన్ఎండిసి నుంచి బిల్లుల చెల్లింపుల కోసం కూడా లంచాలు ఇచ్చారన్న కేసులో ఇప్పటికే సిబిఐ విచారణ ఎదుర్కొంటోంది మెగా ఇంజనీరింగ్. దీంతో గ్యాస్ అమ్మకంపై దీని ప్రభావం పడే అవకాశం ఉన్నట్టుగా మార్కెట్లో చర్చ సాగుతోంది. గ్యాస్ కంపెనీ ఆస్తుల విలువను కూడా మెగా ఇంజనీరింగ్ లెక్క కడుతున్నట్టుగా తెలుస్తోంది, మదింపు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. గ్యాస్ కంపెనీ విలువ 1000 నుంచి 2000 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఈ నేపథ్యంలో మెగా సంస్థ ఆస్తుల అమ్మకం ప్రస్తుతం మార్కెట్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.